ప్రైజ్ లార్డ్. మరి ఈ దిన మాటను కూడా మనం చదువుకుందాం. లేవి కాండము 6వ అధ్యాయము 13వ వచనంలో, బలిపీఠ మీద అగ్గిని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ లేఖనాలని దీవించండి, అనేకులు దీవెనకరంగా మార్చండి. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటని మనం గమనించగలిగితే, బలిపీఠ మీద అగ్గిని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అని రాయబడింది. మరి లూకా సువార్త 12వ అధ్యాయము 45వ వచనములో మనం గమనిస్తే, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అది ఇదివరకే రగులుకొని మంటవలనని ఎంతో కోరుచున్నాను అని అక్కడ రాయబడింది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది ఏమనంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెనని రాయబడింది. మరి యేసుక్రీస్తులో ఉన్న ఆ జీవము అనేకులకి అది రక్షణకు మరి ప్రయోజనకరంగా మారినది. మరి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరి ఆయనలో ఉన్న జీవము అనేకులలో ట్రాన్స్ఫర్ అయ్యింది. నిత్యము అనేకులు ఇప్పటికీ ప్రవేశిస్తూ ఉంది. మరి అట్టి రక్షణ, మరి అట్టి జీవాన్ని అనుభవించిన మనందరిలో కూడా మరి దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు. మరి నీలో వెలిగించిన ఆ దీపం, మీకు అనుగ్రహించిన ఆ రక్షణ అన్నది అనేకులకి అది ప్రయోజనకరంగా ఉండాలన్నదే దేవునికి ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడలరా, మనం ఆలోచన చేసుకుందాం. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను. నిజమే, ఇవన్నీ కూడా మంచిది. దేవుడు మనల్ని దీవించును గాక. అయితే ఒకటి ఆలోచన చేయాలి. మనము మందిరానికి వెళుతున్నది వాస్తవమే, మరి వాక్యం చదువుతున్నది కూడా వాస్తవమే. మరి వాక్యం చదువుతున్నాము, మందిరానికి వెళుతున్నాము, రక్షణ పొందాము అని చెప్పుకుంటూ ఉన్నాము. కానీ లేఖనం ఏం చెప్తుంది? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మరి నువ్వు పొందుకున్న రక్షణ, నీ అంతరాంతలో పొందిన అభిషేకము, అది అనేకులకి ప్రయోజనకరంగా ఉండాలన్నది దేవునికి ఉద్దేశమై ఉన్నది. అవును ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినప్పుడు, మనం ఏదో ఇప్పుడు మామూలుగా గమనిస్తే, మన ఇంట్లో ఒక దీపం వెలిగించి ఒక స్తంభం మీద పెడితే అది ఒకరికే కాదు, ఎవరు వెళ్ళినా అది అనేకులకి అది ప్రయోజనకరంగా ఉంటుంది. మరి రక్షణ పొందినాము అనుకుంటున్న మనము, రక్షణ పొందుకున్నాను, నేను మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను అని చెప్పుకుంటున్న మనము, మన ద్వారా మనలో ఉండి ఇతరులకి ఎవరికైనా జీవము ప్రవేశించినదా? అనగా రక్షణ సువార్త నీ నోటి ద్వారా లేదా నీ ప్రార్థన ద్వారా మరి అనేకులకి లేదా కొంతమందికైనా, కనీసం ఒకరికైనా నువ్వు రక్షణ సువార్తని ప్రకటించగలిగావా? దయచేసి ఆలోచన చేయి. ఈ మాట నీ యొద్దకు వచ్చినది ఎందుకు అనంటే, రక్షణ నీ వ్యక్తిగతమే. మరి ఆ వ్యక్తిగతమైన రక్షణ నీ వరకే ఉండాలనేది దేవునికి ఉద్దేశము కాదు. అది రగులుకొని అనేకుల్ని రగిలించాలనేది దేవునికి ఉద్దేశమై ఉన్నది. ఒకవేళ ఇది నీకు ఇప్పటి వరకు అర్థము కాకపోయినట్లయితే, ఈ మాట నీ యొద్దకు వచ్చిన తర్వాత నీవు ఒకసారి ఆలోచన చేయాలి. అవును, నేను పొందుకున్న రక్షణ అది నా వరకే ఉందా, లేదు ఇతరులకు ప్రయోజనకరంగా మారిందా? దయచేసి ఆలోచన చేద్దాం. మరి ఒకవేళ నేను ఎవరికి సువార్త చెప్పలేదండి, మరి నా ద్వారా ఎవరు కూడా రక్షణ పొందలేదండి అన్నది నీ యొక్క జవాబు అయితే, ఎందుకు పొందలేదు, ఎందుకు వాళ్ళకి రక్షణ సువార్త అందించలేకపోతున్నావు గల కారణాన్ని మనం లేఖనం ప్రకారం వెళ్ళి చూద్దాం. రండి ముందుకెళదాం. ఏంటంటే, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనములో ఇలాగ రాయబడింది ఏంటంటే, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది అని రాయబడింది. అవును, ఎందుకనంటే మన అంతరాత్మ అన్నది చాలా ప్రాముఖ్యమైనది, మన మనస్సాక్షి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మరి ఈ మనస్సాక్షి శుద్ధి చేయబడినప్పుడు, దేవునికి నీకు మధ్య ఎటువంటి కల్మషం లేనప్పుడు, నీలో ఆ అగ్ని, దేవుడు కోరుకున్న అగ్ని, దేవుడు పెట్టిన ఆ రక్షణ నిత్యము అది వెలుగుతూ ఉంటుంది. నిత్యము అది వెలుగుతూ ఉంటుంది. అది అనేకులకు సువార్త ప్రకటించాలన్న తపన నీ అంతరంగంలో మండుతూ ఉంటుంది. ఇది దేవుడు వెలిగించిన దీపం. ఇది దేవుడు వెలిగించిన దీపానికి సూచన.
ఒకవేళ ఆ తపన నీళ్ళు లేదు అనంటే, ఒకవేళ అట్టి ఆశ నీళ్ళు పుట్టలేదు అనంటే గల కారణము నీ మనస్సాక్షిని ఏదో అపవిత్రపరిచినది. నీకు నీ దేవునికి మధ్య ఏదో ఒక అడ్డు ఆటంకం ఉన్నది. ఆ ఆటంకాన్ని క్రీస్తు యొక్క రక్తముతో నీవు శుద్ధి చేసుకోవాలన్నది దేవునికి ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, ఒకసారి ఆలోచన చేయి. నీ మనస్సాక్షి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అంతరంగములో దేవుడు అనుగ్రహించిన రక్షణ నిత్యము వెలగడానికి, నిత్యము అనేకులకు దీవెనకరంగా మారడానికి మన మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనది. ఈ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి యేసుక్రీస్తు తన రక్తాన్ని మన కొరకు అనుగ్రహించాడే. ఎందుకు నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు? ఎందుకు దాన్ని గ్రహించలేకపోతున్నావు? మనస్సాక్షిలో కల్మషాన్ని పెట్టుకొని రక్షణ పొందామని అనుకోవద్దు. రక్షణ పొందినది వాస్తవమే, శుద్ధి చేయబడాలి. మన మనస్సాక్షి ఎంతో ఎక్కువగా దినదినము శుద్ధి చేయబడినప్పుడు అది దినదినము అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడుతుంది. రెండవదిగా మనం గమనించినప్పుడు మరి తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా రాయబడింది. అవును ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ మనలో దినదినము కూడా ఒక నూతన స్వభావాన్ని కలుగు చేస్తూ రావాలి. అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమనికి, ఆయన యొక్క నడిపింపుకి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆయన క్షుణ్ణమైన వాటిని కూడా నీకు బోధిస్తాడు. క్షుణ్ణమైన వాటిని కూడా. యోహాను సువార్తలో అలాగే రాయబడింది 16వ అధ్యాయంలో ఏమన్నదంటే, ఆయన వచ్చినప్పుడు నీతిని గుర్చియు పాపమును గుర్చియు తీర్పును గురించి ఓపింపచేయని రాయబడింది. మరి లోకములో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు రక్షణ పొందిన తర్వాత ఒక చిన్న కార్యాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ వస్తాడు. ఆయన బోధని నువ్వు తోసివేస్తే నీవు మండలేవు. ఆయన ఉపదేశాన్ని నువ్వు తిరస్కరిస్తే నీ ఆత్మ నీ దేవుడు వెలిగించిన దీపము మెల్లమెల్లగా ఆరిపోద్ది. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, మీ ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. ఏంటి ఆర్పడం అంటే? ఆయన బోధని మీరు చెవియొగ్గి లోపడండి, కానీ వాటిని తిరస్కరిస్తే మీ ఆత్మ ఆరిపోద్ది అంటున్నాడు. ప్రియమైన కుమారుడా, కుమార్తె, దయచేసి నీ ఆత్మని ఒకసారి పరిశీలన చేసుకుంటున్నావా? మరి నీ ఆత్మ, మరి నీ దేవుడికి అనుగ్రహించిన రక్షణ నిత్యము మండుతూనే ఉందా? ఎంతో మంది ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నాం. ఎంతో మంది ప్రజలు నీకు ముందుకు వస్తున్నారు. కనీసం ఒక మాట చెప్పలేవా? యేసు రక్షకుడని పలకలేవా? గల కారణం ఏంటంటే మన మనస్సాక్షిని కల్మషం ఏలుబడి చేర్చున్నందు వలన ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. నేను రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, కరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతానన్న భ్రమలో బ్రతుకుతున్నాం. దయచేసి ఆలోచన చేద్దాం. మూడవదిగా మనం గమనించినప్పుడు మరి లూకా సువార్త 24:32లో లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుందా లేదా అని శిష్యులు అనుకుంటూ ఉన్నారు. దేవుడు లేఖనాన్ని బోధించినప్పుడు, లేఖనాన్ని మనం చదివినప్పుడు మరి ఆ లేఖనము మన అంతరాత్మని, మన జీవితాన్ని మరి దినదినము చెక్కుతూ రావాలి. మరి చెక్కుతూ రావాలంటే చెక్కపడడానికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. అనగా మనం ఏ వాక్యం అయితే చదివామో ఆ వాక్యం ప్రకారము బ్రతకడానికి, ఆ వాక్యం ప్రకారం జీవించడానికి మనం అలవాటు చేసుకోవాలి. మనం దేవునిని అడగాలి. మన ప్రవర్తన అంతటిని కూడా ఆయనకి మనం అప్పగించుకోవాలి. ప్రభువా, లేఖనమేమో ఇలా చెప్తుంది, నా జీవితమేమో ఇలా ఉంది, మరి లేఖన ప్రకారం నా జీవితాన్ని మార్చవా? లేఖన ప్రకారం నా మనస్సాక్షిని మార్చవా అన్నది నీ ప్రార్థన అయితే నీ అంతరాత్మ నిత్యము మండుతూ ఉంటుంది. నీ అంతరాత్మ దేవుడు అనుగ్రహించిన రక్షణ అనేకులకు నీవు వ్యాపింప చేయాలన్న తపన నీలో నిత్యము బ్రతుకుతూ ఉంటుంది. ఒకవేళ ఆ తపన నీలో లేదనంటే, ఆ తపన ఆరిపోయిందనంటే ఒక్కసారి మనస్సాక్షిని పరిశీలన చేసుకోవలసినదిగా దేవునికి వాక్యము మన జీవితాన్ని హెచ్చరిస్తూ ఉంది. మరి బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండాలి. మరి బలిపీఠము అనంటే ఏంటి అనంటే, మరి ఈ దినాలలో మరి దేవుడు మనతో మాట్లాడడానికి మన హృదయమే కారణం. ఎందుకంటే మన హృదయమే దేవుని యొక్క ఆలయమే ఉన్నది. మరి దేవుని యొక్క ఆలయమై ఉన్న ఈ హృదయము కల్మషముతో నింపబడకూడదు, అపవిత్రమైన కార్యాలతో నింపబడకూడదు. ఒకవేళ నింపబడినదైతే యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ నిర్జీవ క్రియలను కడుక్కోవడానికి
సిద్ధంగా ఉన్నది. మన జీవితాన్ని ఒకవేళ నువ్వు పాపములో పడిపోయావా, లోకములో పడిపోయావా, పరిశుద్ధాత్మ దేవా ప్రభువా నా జీవితాన్ని నువ్వు నూతన పరచవా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనము మరి ఎలాగ నిలబడాలో ఆయన మనకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు లేఖనాన్ని మనకు అందించాడు. ఆ లేఖనాన్ని మనం ఆధారం చేసుకొని మన జీవితాన్ని లేఖనం మీద కట్టుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు, కట్టుకోవాలని ఆశపడి దేవుని ప్రార్థించినప్పుడు నిశ్చయముగా నీవు కూడా నిత్యము వెలిగే ఒక దీపముగా, దీపస్తంభం మీద పెట్టిన దీపముగా, అనేకులకు దీవెనకరమైన పాత్రగా మార్చబడాలన్నది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. దయచేసి ఆ ఆశకి మన జీవితాన్ని అప్పగించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృపగలిగిన మా తండ్రి, ప్రభువా ఈ లేఖనాన్ని ఎంతమంది బిడ్డల వద్దకు మీరు తీసుకెళ్లారో బిడ్డలందరినీ కూడా మీరు శుద్ధి చేయండి. క్రీస్తు మీ రక్తము చేత బిడ్డల మనస్సాక్షిని మీరు శుద్ధి చేయండి. ఆత్మ ద్వారా నూతన పరచండి. లేఖన ద్వారా అంతరంగాన్ని మండించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.